ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణ చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మూడో విడత ఈ రోజుతోటి గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి స్థాయిలో క్లోజ్ అయిపోయినట్టే లెక్క. మొత్తం తెలంగాణలో 12,728 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంట్లో 2 విడతల్లో 8,558 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరిగాయి. ఇంకా 4,186 గ్రామ పంచాయతీలకి మూడో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 4,186 గ్రామ పంచాయతీల్లో కూడా ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలు కొన్ని ఉన్నాయి. ఆ ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలకు మినహాయించి ఎన్నికలు మిగతా వాటికి జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 1 గంట వరకు పోలింగ్ జరిగింది. 1 గంట తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇవాళ ఈవినింగ్కి పూర్తిగా ఫలితాలు వస్తాయి. ఈ రోజుతోటి గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి స్థాయిలో క్లోజ్ అయిపోయినట్టే లెక్క. మీరు చూశారు, మొదటి విడతలో 2,200 కొద్ది అటు ఇటుగా 2,200 గ్రామ పంచాయతీలని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 1,100 గ్రామ పంచాయతీలని బీఆర్ఎస్ గెలిచింది. ఇది మొదటి విడతలో. తర్వాత రెండో విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ అటు ఇటుగా అదే 2,200 2,300 అంటే కరెక్ట్గా చెప్పడానికి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇది పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాదు కాబట్టి కొద్దిగా అటు ఇటుగా కొంతమంది ఇండిపెండెన్స్ మేము కాంగ్రెస్ అంటారు, బీఆర్ఎస్ అంటారు. చివరికి గ్రామాల్లో ఎలా ఉంటుందంటే కాంగ్రెస్లోని ఒక వర్గం బీఆర్ఎస్లోని మరో వర్గంతో కూడా పొత్తు పెట్టుకుంటాయి. కొంతమందిని ఏ పార్టీ అని చెప్పడానికి ఉండదు. వాళ్ళు కొన్ని ఇండిపెండెన్స్ అనుకున్నారనుకోండి, ఇండిపెండెన్స్ కూడా మొదటి విడతలో 700 మంది ఇండిపెండెన్స్ అంటే దగ్గర 600 చేంజ్ మంది ఇండిపెండెన్స్ మొదటి విడతలో గెలిస్తే రెండో విడతలో కూడా 500 మంది పైగా ఇండిపెండెన్స్ గెలిచిన పరిస్థితి. రెండో విడతలో కూడా బీఆర్ఎస్ 1,200 వరకు బీఆర్ఎస్ గ్రామ పంచాయతీని గెలవడం జరిగింది. అంటే బీఆర్ఎస్ అనుకూల వ్యక్తులు, బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసినటువంటి వ్యక్తులు. మళ్ళీ చెప్తున్నా, గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కావు. అందుకే అథెంటిక్ సమాచారం ఏమి ఉండదు. కొద్దిగా ఒక 100 అటు ఇటు ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి బీఆర్ఎస్ చేసే ప్రచారం ఏంది, కాంగ్రెస్ గెలిచింది 1,700 1,800 మాత్రమే రెండో విడతలో. మేము 1,300 1,400 గ్రామ పంచాయతీలు మేము గెలిచాము, కాంగ్రెస్కి మాకు ఉన్నది 200-300 తేడా మాత్రమే అని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. ఇక్కడ ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటారు. కానీ రియాలిటీకి సంబంధం ఒక అంచనాగా మాత్రం మొదటి విడతలో 2,200 గ్రామ పంచాయతీలు, రెండో విడతలో 2,200 గ్రామ పంచాయతీని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ మొదటి విడతలో 1,100 గ్రామ పంచాయతీలను, రెండో విడతలో 1,200 గ్రామ పంచాయతీలని బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోటీ ఇచ్చింది. నిజానికి చాలా తక్కువ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ చాలా గ్రామ పంచాయతీని గెలుచుకుంది. అంటే 1 ఓటు తేడాతో గెలిచిన గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 10 ఓటు తేడాతో గెలిచిన గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ అంటేనే ఆ ఊరు వరకు ఓట్లు కాబట్టి కొంచెం తక్కువ మెజార్టీదే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ప్రధానంగా సిద్దిపేట హరీష్ రావు కోట, అది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ బీఆర్ఎస్ తన ప్రాభవాన్ని గట్టిగా చాటుకోగలిగింది. ఆ జిల్లాలో మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకోగలిగింది. సో ఓవరాల్ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తనకంటూ ఒక మార్కును వేసుకోగలిగింది. గ్రామ పంచాయతీలని దాదాపు 53% కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీని ఇప్పటివరకు గెలిచింది. 27% బీఆర్ఎస్ 27% గ్రామ పంచాయతీలని బీఆర్ఎస్ తన చేతిలో తీసుకోగలిగింది. గతంలో 2019లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అంతా 2019 తర్వాత జరిగాయి. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అప్పుడు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80% వరకు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 53% మాత్రమే గ్రామ పంచాయతీని గెలిచింది. సరే, ఆధిక్యపరంగా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓకే గెలిచింది, 53% గెలవగలిగింది. మెజార్టీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది. కానీ అనుకున్నంతగా, ఆశించినంతగా మాత్రం గెలవలేదు. ఇక్కడ ఒక కీలక విషయం చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే, రేవంత్ రెడ్డి గారి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అంటే కారణం గ్రామీణ తెలంగాణ, రూరల్ తెలంగాణ. అర్బన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా పెద్ద సీట్లు రాలే. మీరు కావాలంటే లెక్కలు చూడండి, 2023 సార్వత్రిక ఎన్నికల్లో లెక్కలు చూడండి. ఉదాహరణకి జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. తర్వాత ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిచారు, జూబ్లీహిల్స్ గెలిచారు, అది వదిలేయండి. కానీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి 64 సీట్లు కావచ్చు, వాళ్ళ మిత్రపక్షమైనటువంటి సిపిఐకి వచ్చినటువంటి 1 సీటు కావచ్చు, మొత్తం 65 సీట్లు కూడా గ్రామీణ తెలంగాణ నుంచి గెలిచినవి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.
సరే, బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి 39 సీట్లు ఎక్కువగా అర్బన్ ప్రాంతాల్లో వచ్చాయి. జేహెచ్ఎంసీ పరిధిలో ఎంఐఎం ప్రభావిత స్థానాలు మినహాయించేసి ఒక్క బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గోషామా నుంచి గెలిచారు. అది పక్కన పెడితే ఎంఐఎం స్థానాలని బీజేపీ గెలిచిన గోషామహల్ని, ఈ రెండు ఎంఐఎం స్థానాలు బీజేపీ ఒక స్థానం పక్కన పెట్టేస్తే మిగతా జేహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. అంటే అర్బన్ తెలంగాణలోనేమో బీఆర్ఎస్ పార్టీ తన ఆధిక్యతను చూపించుకుంది, అది కూడా మంచి మెజార్టీతోటి. రూరల్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రమైన యాంటీ, కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్రమైన యాంటీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం తెప్పించింది. కానీ అదే రూరల్ తెలంగాణలో, అదే గ్రామీణ తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పుకుంటుంది, మాకు అధికారం ఇచ్చింది గ్రామీణ తెలంగాణ, రూరల్ తెలంగాణ, ఇప్పుడు అర్బన్ తెలంగాణలో కూడా మా బలం పెరిగింది, కావాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చూడండి, కంటోన్మెంట్ ఎన్నికను చూడండి అని చెప్తుంది. మరి అర్బన్ తెలంగాణలో నిజంగా కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగి ఉంటే వాళ్ళకి అసలు అధికారం ఇచ్చిన రూరల్ తెలంగాణలో అనుకున్నంత బలం ఎందుకు రాలే, అనుకున్న సీట్లు ఎందుకు రాలే, కనీసం 60% ఎందుకు రీచ్ కాలేకపోయారు? కేవలం 53% సీట్లకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎందుకు పరిమితం అయిపోయింది? బీఆర్ఎస్ పార్టీ 27%. ఎందుకు కాంగ్రెస్ పార్టీ 53% సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది? ఇది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి. అంటే గ్రామాల్లో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఇంకో కొన్ని నెలలు వెనక్కి వెళ్తే తీవ్రమైన వ్యతిరేకత ఉండేది, కొంత వ్యతిరేకతను సద్దు మణిగించుకోగలిగారు. రేషన్ కార్డుల పంపిణీ ద్వారా, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ద్వారా, ఈ మధ్య కాలంలో చీరల పంపిణీల ద్వారా ప్రధానంగా మహిళలు కొంత కాంగ్రెస్ వైపు సాఫ్ట్ కార్నర్తోనే ఉన్నారు. ఎందుకంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అది కొంత అమల్లోకి రావటం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇవి కొద్దిగా కొంత మహిళల్లో సాఫ్ట్ కార్నర్ కలగటానికి, అందుకాక ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అయితే తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ఇచ్చారు అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నరు, ఆ రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం దొరుకుతుంది అనేటువంటి ఫీలింగ్ అయితే ప్రజల్లో వచ్చింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ కనీసం 53% సీట్లు గెలవగలిగింది. అయినా కొన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రధానంగా రైతాంగం ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది అంటే కారణం రైతులు, కానీ ఆ రైతాంగం ఇలా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేస్తుంది. ఇప్పటికీ మామూలుగా ఎప్పుడైనా గ్రామ పంచాయతీ ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటాయి. ఎందుకంటే అధికార పార్టీ గెలిస్తేనే నిధులు వస్తాయని, అధికార పార్టీ గెలిస్తేనే పనులు అవుతాయని, ఇప్పుడేమి ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు కాదు కదా అని సహజంగా అధికారులు, సిబ్బంది మొత్తం కూడా అధికార పార్టీకి అనుకూలంగా కూడా ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఒకదానికి కూడా కలిసి వస్తూ ఉంటాయి. సో అధికార పార్టీ ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నా పెద్ద తేడా లేదు. ఇప్పుడు చూడండి, 53%లో నుంచి ఒక 15% ఇక్కడ తీసి ఇక్కడ కలపండి, ఫలితాలు అటు ఇటు తారుమారైపోతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా లెక్కలు వేసుకోవాలి. రేపు రాబోయే కాలంలో పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు ఉన్నాయి, అవి పక్కా లెక్కలు చెప్తాయి. ఎంపీటీసీలు ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి, ఇలా గుడ్డి లెక్కలే ఉండదు, కరెక్టైన లెక్కలు వస్తాయి. ఎందుకంటే పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాబట్టి అక్కడ కూడా సహజంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉండాలి. కనీసం అధికార పార్టీ 70% సీట్లు సంపాదించగలగాలి ఎంపీటీసీ, జడ్పీటీసీలో. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది రూరల్ తెలంగాణ. రూరల్ తెలంగాణ మొన్న ఎన్నికల్లో వన్ సైడ్గా ఉంది. జిల్లాలు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చూడండి, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి జిల్లాల వరకు చెప్తున్నా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానం బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క స్థానం బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అట్లా జిల్లాలు కాంగ్రెస్ పార్టీ తన ఆవా కొనసాగించుకుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట బీఆర్ఎస్ గెలిచింది జగదీశ్వర్ రెడ్డి ఒకటేగా. తర్వాత ఖమ్మం జిల్లాలో భద్రాచలం దగ్గర తెల్లం వెంకట్రావు, ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నాడు. ఆయన ఒకటేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి టెక్నికల్గా గెలిచింది. తర్వాత వరంగల్ జిల్లాలో పల్లా రాజేశ్వర రెడ్డి, సరే కడియం శ్రీయారు కూడా గెలిచాడు మీరు అనొచ్చు, కడియం శ్రీయారు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అట్టా నేను చెప్తున్నా, ఎంతమంది ఉన్నారు చెప్పండి. సో మొత్తంగా జిల్లాల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మొన్న 2023 సార్వత్రిక ఎన్నికలు తన అవాన్ని కొనసాగించగలిగింది. కానీ ఎందుకో ఇప్పుడు ఉల్టా పల్టా అవుతుంది. మొన్న చూపించిన అవా ఈరోజు కనపడట్లేదు, ఎందుకు తగ్గింది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత మీకు కనపడవచ్చు. టెక్నికల్గా చూసినప్పుడు, మ్యాథమెటికల్గా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు పెద్ద ఫిగర్ కనపడవచ్చు, కానీ ఆశించినంత కాదు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కనపడినంత కాదు. కొద్దిగా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాలి. సరే గతం కంటే వ్యతిరేకత తగ్గింది కాబట్టి ఇక క్రమక్రమంగా వ్యతిరేకతను తగ్గించుకుంటాం అని అలా చేసుకోగలిగితే మంచిదే. రైతుల్లో చాలా కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. రైతు రుణమాఫీ సరిగ్గా కాలేదు,
రైతు భరోసా సరిగా రావట్లేదు, తర్వాత వడ్ల కొనుగోలు సరిగా లేదు, బోనస్ టయానికి ఇవ్వట్లేదు. ఇలాంటి కోపాలు ఉన్నాయి. వీటిని సరి చేసుకోగలిగితే రేపు రాబోయే కాలంలో ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది తెలంగాణలో. థ్యాంక్ యూ.